హ్యాపీనెస్ వచ్చింది, అదే సడన్ హ్యాపీనెస్ అందరు కూడా వస్తే బాగుంటుందండి. ఆన్ 5th ఇట్ విల్ కమ్ అవుట్. ఎనీహౌ వి హావ్ కమ్ టు ఏ కంక్లూజన్ దట్ యు వోంట్ రివీల్ దట్. అది 5th అంటే మీరు చెప్పరనేది అర్థమైపోయింది. నెక్స్ట్ బాహుబలి హైలైట్స్ చెప్పండి. బాహుబలి 2 హైలైట్స్. ఇప్పటి వరకు చెప్పినవన్నీ అయ్యానండి. లేదండి, మీరు ఇవి చెప్పారు తప్ప బాహుబలిలో కంటెంట్ వైజ్ గా ఆ బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడనేటువంటి పాయింట్ ఎంత సస్పెన్స్ ఉందో ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరికి తెలిసిందే. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు రివీల్ దట్, బట్ కంటెంట్ వైజ్ కొన్ని హైలైట్స్ ఏమన్నా అంటే సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు రివీల్ చేసేయాలని ఒక రకంగా నేను ఒక పద్ధతి కింద పెట్టుకొని ఈగ, మర్యాద రావణ, మగధీర అన్నిటికీ రివీల్ చేశానండి. బట్ ఒక్కో సినిమాకి ఒక పద్ధతి ఉంటుంది. బాహుబలి ద బిగినింగ్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ రివీల్ చేయాల. జస్ట్ ఈవెన్ ట్రైలర్లో అన్ని షార్ట్స్ వేసినా కూడా, ఫస్ట్ ట్రైలర్లో చేసినా కూడా కథకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ రివీల్ చేయలేదండి. సో నేను అనుకుంటాం బాహుబలి సినిమా తాలూకు డీటెయిల్స్ రివీల్ చేయకూడదండి. రకరకాలన్నీ చూపించవచ్చు, ఏం జరుగుతుందో చూపించవచ్చు, షార్ట్స్ చూపించవచ్చు, వర్చువల్ రియాలిటీలో మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ సెట్లోకి తీసుకెళ్ళచ్చు, ఆ సెట్లో ఏం జరుగుతుందో చూపించవచ్చు. బట్ కథకు సంబంధించి సినిమాలోనే చూడడం కరెక్ట్ అని ఫీలింగ్ అండి. ఏదండి తమన్నా మీద లేదండి. సెకండ్ హాఫ్లో తమన్నా ఉంటుంది కానీ తమన్నా మీద సాంగ్స్ ఉండవండి. ఇట్ విల్ బి అనుష్క హీరోయిన్ అండి. సెకండ్ పార్ట్లో అనుష్క హీరోయిన్, అనుష్క మీద ఉంటాయండి. సార్ ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ సంబంధించిన వాటిలో అంటే క్లైమాక్స్ తీసారా? అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా న్యూస్ వస్తుంది. క్లైమాక్స్ కంప్లీట్ అయిపోయిందండి. వార్ సీక్వెన్స్ సినిమాలో అన్నిటికన్నా కష్టమైంది బాహుబలి వార్ సీక్వెన్స్ అండి. చాలా నెంబర్ ఆఫ్ పీపుల్తో కానీ, ఉన్న జనాలతో కానీ, గ్రాఫిక్స్ వైజ్ కానీ అన్ని రకాలుగాను చాలా కష్టమైన సీక్వెన్స్ అది. బట్ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వర్షం కూడా చాలా చాలా బాగా కోఆపరేట్ చేసి, మా శోభు గారు బ్రహ్మాండంగా ప్లాన్ చేసి ఎక్కడా కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా వార్ 2.5 months షూట్ చేసామండి. ఒక్కరోజు కూడా క్యాన్సిలేషన్ లాంటివి ఏమీ జరగకుండా కంప్లీట్గా వార్ అయిపోయింది. గ్రాఫిక్స్ కూడా ఎడిటింగ్ కంప్లీట్ చేసి గ్రాఫిక్స్ కూడా ఇచ్చేసామండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ట్రాక్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. 6 months ముందే ఇచ్చేసామండి. షూటింగ్ పార్ట్లో బ్యాలెన్స్ ఏంటి? ఒక సింపుల్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఉంది. 3 సీక్వెన్స్లు కూడా గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ కాదు. సో దట్స్ ద చిన్న చిన్న ప్యాచ్ వర్క్ ఉంటుంది. ప్రభాస్, రాణా అండ్ ఆల్ ద అదర్ ఆర్టిస్ట్ దట్ ఆర్ వర్కింగ్ ఇన్ బాహుబలి ఆర్ డిసెంబర్లో జస్ట్ మేబీ 1 or 2 weeksతో మొత్తం షూటింగ్ టోటల్గా కంప్లీట్ అయిపోతుందండి. సో ప్రభాస్ రానే కాదు, బాహుబలికి సంబంధించిన ప్రతి యాక్టర్ కూడా దాంతో రిలీజ్ అయిపోతారు. అంటే ఇప్పుడు మేము చెప్పిన రాణా చెప్పిన విషయంలో కానీ, నేను చెప్పిన విషయంలో కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్ ఆఫ్ బాహుబలి. సో అంటే జస్ట్ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను అనుకోకపోతే, ద థింగ్ ఈజ్ బాహుబలి అనే ఒక మహావృక్షం నుంచి బాహుబలి అనే సినిమా ఒక కొమ్మ మాత్రమే అండి. బాహుబలి అనే సినిమా ఒక కొమ్మ. సో నెంబర్ ఆఫ్ కొమ్మలు ఉంటాయి. ప్రతి కొమ్మకు కూడా దానికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుందండి. సినిమాలోంచి పుట్టుకొచ్చిన కొమ్మ కాదు అది, బాహుబలి అనే ప్రపంచంలోంచి పుట్టుకొచ్చిన కొమ్మ. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. బాహుబలి అనే సినిమా బిగినింగ్ కాదు, ఎండ్ కాదు. సో ఇట్స్ అన్ అన్ఎండింగ్ ప్రాసెస్. సో బాహుబలి పార్ట్ 3 అనేది ఇట్ విల్ బి వెరీ మచ్ ఆన్ కార్డ్స్. బట్ ఏ విధంగా అనేది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ ఇట్ విల్ బి ఆన్ ద కార్డ్స్. రాజమౌళి గారు ఇక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ ఈస్ ద సెకండరీ థింగ్ అండ్ ఐఎమ్ టార్గెటింగ్ ద నేషనల్ ఆడియన్స్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ హై అండ్ ఎక్స్పీరియన్స్. వీఆర్ collaborating with AMD. AMD is supplying us with all the cameras and related technologies. దానికి సంబంధించిన స్టిచ్చింగ్ కానీ, ఎక్కడ ఒక ఇమేజ్తో ఇంకో ఇమేజ్ మర్జ్ అవ్వకుండా హై క్వాలిటీ ఇమేజరీ తీసుకురావడంలో కానీ, 360-degree ఇమేజరీ తీసుకురావడంలో కానీ, అండ్ ఆల్ ద గ్రాఫిక్స్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ కమిషన్డ్ అండ్ ఇట్స్ ఆల్సో బీయింగ్ లాస్ ఏంజలస్లో ఉన్న కంపెనీస్ ఆర్ డీలింగ్ విత్ ద CGI ఆఫ్ వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ సంబంధించిన CGI అంతా అక్కడ జరుగుతుంది. బట్ టార్గెట్ ఈజ్ ప్రైమరీ టార్గెట్ ఈజ్ ఇన్ ఇండియా. ఇండియాలోనే ఈజ్ ద ప్రైమరీ టార్గెట్. Sir, what is this company in Los
CNCPT is the company that is providing us with the lobby, ఏమంటారంటే అట్లని pods. We call them the. Okay, Shobhu Garu will give the details. The company that's working on the VR experience itself, it's actually technically it's built in a game engine. That is a company called, it's a very specialized outfit called CNCPT. It's headed by John Griffith. He's one of the, he worked on X-Men and all these big films. Pods, we are working with a different company to get the VR pods. That is we are in discussions with a couple of companies. Okay, that's A film like Star Wars an inspiration for this, for everything that you're doing, marketing, branching out into different series. just Star Wars, but it is just that that we need to that there's an opportunity here and there's a world that is we created like Andhra Annattu. So we want to make sure that it reaches in various platforms and various ways, but it is of course Star Wars is an inspiration for everyone. That's it. సో అది ఓన్ The virtual reality is set in the war. Virtual reality experience is set in the war, but war మాత్రమే ఉండదు అందులో. It's an experience that అంటే we have never seen before. తమన్నా ఫ్యాన్స్ తమన్నాతో పాట పాడుతున్నట్టు ఫీల్ అవ్వచ్చా అని Yeah, చేయొచ్చు. That's not far from truth. చేయలేమని కాదు. It's very much achievable. చేయొచ్చండి అది కూడా. రాజమౌళి గారు, And Rana wanted to speak something. just to continue on what Hemant asked last time. So you said virtual reality is at a very nascent stage in India. Is that what you said? Every technology, man, India lo especially, needs the right product to showcase it with. And we believe Bahubali is that product. We probably have the largest experiences that we can create with this film and with this franchise, which is why it will not be nascent anymore. And it is 1 year, 2 years. It's just started. So it's, Sir, Rajamouli garu. యానిమేటెడ్ సిరీస్ అదే యు ఆర్ స్టిల్ సినిమాతో స్టక్ అయి ఉన్నారు. సినిమా నుంచి టేక్ ఆఫ్ కాదు అది. యానిమేటెడ్ సిరీస్ విల్ కంటిన్యూ ఆన్ ఇట్స్ ఓన్. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న కార్టూన్ సిరీస్ ఆర్ యానిమేటెడ్ సిరీస్లో అన్నిటికన్నా హైయెస్ట్ బడ్జెట్తో అది జరుగుతుందండి యానిమేటెడ్ సిరీస్తో. అండ్ ఇట్ విల్ కంటిన్యూ. అసలు 1కి 2కి సంబంధం లేదు. యానిమేటెడ్ సిరీస్ విల్ కంటిన్యూ. దానికి కంప్లీట్ సెపరేట్ స్టోరీ అండి. స్టోరీ ఈజ్ కంప్లీట్. బేసిక్ స్టోరీ ఈజ్ డన్ బై మీ అండి. డెవలప్మెంట్ అంతా గ్రాఫిక్ ఇండియా వాళ్ళు చేస్తున్నారు. స్టోరీ డెవలప్మెంట్ కానీ కామిక్స్ కానీ యానిమేటెడ్ సిరీస్ కార్టూన్స్ కానీ చేసేదంతా డెవలప్ చేసేదంతా గ్రాఫిక్ ఇండియా వాళ్ళు అండి. యానిమేషన్ సిరీస్ అది 2D అండి 3D అండి 2D అండి. 2D యానిమేషన్ సిరీస్. 2D యానిమేషన్ సిరీస్. Sir, have you set a time frame for yourself? How long you want to continue with this world of Bahubali through all these multiple projects that you're Forever. I'll be associated forever. I don't want the world of Bahubali to end. That's the precise thing అండి. మనం అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలి. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ అండి. మన హాలీవుడ్లో అంటే హాలీవుడ్ అంటున్నాం, వెస్ట్లో చూస్తే